2000 ఇయర్స్ బ్యాక్ గౌతమిపుత్ర శాతకర్ణి అనే కింగ్ మన డెక్కన్ ప్లాటూన్ అంతా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ 2000 ఇయర్స్ బ్యాక్ నుంచే ఫారిన్ ఇన్వేడర్స్ చాలామంది మన భారతదేశం పైన యుద్ధం సారించి మన సంపదని మన జ్ఞానాన్ని దోచుకోవాలని చూస్తూ ఉంటారు. అప్పట్లో అడ్డుకున్న గౌతమి శాతకర్ణి ఆయనకి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడైతే మనం అడ్డుకుంటున్నాము, కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, ఏమి జరగకూడదు జరుగుతుందో అనేసి అప్పుడే ఆలోచించి ఆయన సంపాదించిన బంగారం, వజ్ర వైడూర్యాలు, ఆయుర్వేదిక్ సైన్స్, అడ్వాన్స్డ్ వెపన్స్ని తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అది కాకుండా ఆస్ట్రానామికల్ సైన్స్, దీన్నంతా సేకరించి గోదావరి ఒడ్డున ఒక మోనోలిథిక్ మౌంటైన్ చూసుకొని ఆ మౌంటైన్ పైన ఒక గుడి కట్టి ఆ గుడి ద్వారా ఒక ప్రవేశం పెట్టి దాని లోపల అన్నిటినీ ఒక గుహలో భద్రపరుస్తాడనమాట. ఇప్పటి కళాశిల్పులు ఏం చేస్తారనేసి అంటే, గౌతమిపుత్ర శాతకర్ణి ఫ్యూచర్ జనరేషన్కి ఇలాంటిది ఒకటి చేసినాడు అనేసి వాళ్ళకి తెలిసేదానికి ఇన్స్క్రిప్షన్స్ మీద, రాళ్ళ మీద దాన్ని చెక్కుతారనమాట. అలా చెక్కేది కాకుండా తాళపత్ర గ్రంథాలు దాని గురించి రాసి అక్కడే గుడి దగ్గర వైపులోనే దానంతా పూడ్చిపెడతారు. ఇప్పుడు ప్రస్తుత దినంలో ఆ భాగం ఎక్కడుంది, అది ఏం చేస్తుంది అనేసి అంటే, గోదావరి ఒడ్డున ఉండే నాగేశ్వర టెంపుల్. ఆదిత్య అనేసి ఒక ఆర్కియాలజిస్ట్ స్టూడెంట్. వాడేం చేస్తాడు, వాళ్ళ తాత వాళ్ళ లైబ్రరీకి వెళ్తాడు. దేనికి అనేసి అంటే, వాళ్ళ తాత కూడా ఒక ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పొజిషన్లో ఉంటాడు. ఆయన గోదావరి ఒడ్డులో ఉండే నాగేశ్వర టెంపుల్ ఎక్స్కవేషన్కి వెళ్తాడు. ఎక్స్కవేషన్కి వెళ్ళినప్పుడు సడన్గా ఇంటికి వచ్చి ఆఫ్టర్నూన్ హఠాత్తుగా చనిపోతాడు. హఠాత్తుగా చనిపోయినాక వీళ్ళు అంత్యక్రియలంతా చేసినాక ఆయన లైబ్రరీని క్లీన్ చేసేదానికి వాళ్ళ గ్రాండ్ చైల్డ్ అయిన ఆదిత్య వాళ్ళ రూమ్కి వస్తాడు. ఆ రూమ్కి వచ్చినప్పుడు ఆయనకు ఒకటి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఏమైనాసి అంటే, చక్రం లాగా ఒక డాలర్ కనిపిస్తుంది. ఆ డాలర్ మిడిల్లో బ్లూ కలర్ స్టోన్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ స్టోన్ కింద వాళ్ళ లైబ్రరీలో ఇంకా చాలా బుక్స్, ఇన్స్క్రిప్షన్స్, ఆ నాగేశ్వర టెంపుల్కి సంబంధించిన డ్రాయింగ్స్ అన్నీ దాంతో సేకరించబడి ఉంటుంది. ఆల్రెడీ ఆర్కియాలజీ స్టూడెంట్ అయిన ఆదిత్యకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అనేసి వాళ్ళ తాతను రాసిన బుక్స్ అంతా చదువుతాడు. తాత రాసిన బుక్స్, మళ్ళీ ఆయన సేకరించిన ఇన్స్క్రిప్షన్స్, ఆ బ్లూ స్టోను అన్నీ చూసి ఇన్స్పైర్ అయిన ఆదిత్య ఎలాగైనా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేసిన ఆ ఒక ఎక్స్కవేషన్ని కంప్లీట్ చేయాలి, జనాలకి ఉపయోగపడాలి అనేసి ఆ నాగేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్తాడు. ఆ నాగేశ్వర టెంపుల్ ఏదంటే, అప్పట్లో గౌతమిపుత్ర శాతకర్ణి సేకరించిన ప్రతి ఒక్క ఇన్స్క్రిప్షన్, ఆయుర్వేదిక్ సైన్స్, బుక్స్, గోల్డ్, డైమండ్స్ అన్నీ అక్కడే స్టోర్ అయి ఉంటుంది. నాగేశ్వర టెంపుల్కి చేరుకున్న ఆదిత్య గుడి మొత్తం చుట్టి చూస్తాడో అక్కడ ఆయనకి ఏ క్లూ కూడా దొరకదు. కానీ అక్కడ మూల స్తంభం దగ్గర పోయి నిల్చుకున్నప్పుడు అక్కడ ఒక విచిత్రమైన ఆకారంలో ఉండే ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహంకి మిడిల్లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఏదో మిస్సింగ్ పార్ట్ లాగా ఆదిత్యకి అనిపిస్తుంది. ఆ మిస్సింగ్ పార్ట్, అది కాకుండా ఆదిత్య చేతిలో ఉండే బ్లూ స్టోను ఒకేలాగా అనిపించడంతో ఆ బ్లూ స్టోన్ని ఆ విచిత్రంగా ఆకారం పైన ఉండే విగ్రహం మీద పెడతాడు. అది సడన్గా ఆ విగ్రహము మూల స్తంభం లోపలికి చేరుకొని లోపల ఉండే గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వస్తుంది. ఆ గౌతమ బుద్ధుడి విగ్రహం కింద ఏం రాసి ఉంటుంది అనేసి అంటే, మౌనం సర్వప్రధానం అని రాసి ఉంటుంది. ఇదేం గోల్రా నాయన, నేను ఏమో చేసేదానికి వస్తే ఏమో జరుగుతూ ఉంది అనేసి ఆదిత్య చూస్తూ ఉంటాడు. సరే గుడి లోపల ఏమీ దొరకపోతే సరే బయట ఏమైనా దొరుకుతుందేమో అనేసి ఆదిత్య గుడి నుంచి బయటకు వస్తాడు. అప్పుడే ఆదిత్యకి చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. దేనికి అనేసి అంటే, గుడి అవతల భాగాన ఏ మెట్లకైతే వస్తాడో ఆ మెట్లు కనిపించదు. ఆ మెట్లు కాకుండా అక్కడికి ఒక గుహద్వారం లాగా ఒక కొండ వచ్చి అడ్డంగా నిల్చుకొని ఉంటుంది. మొత్తానికి గుహ దొరికింది అనేసి ఆదిత్యకి చాలా ఆనందం అవుతుంది. ఆ గుహ లోపల ఎంట్రీ ఇస్తూ ఉంటాడు ఆదిత్య. ఆయనకు దొరికిన ఇన్స్క్రిప్షన్స్ అన్నీ పట్టుకొని ఆ గుహ లోపల పోతా ఉంటే మిడిల్లో ఒక రాజు యుద్ధం చేసే ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ కింద ఏం రాసి ఉంటుందంటే, యుద్ధం సర్వప్రధానం అని రాసి ఉంటుంది. ఈయనకి డౌట్ వస్తుంది. దేనికంటే అక్కడ గౌతమ బుద్ధుడి కింద ఏం రాసి ఉంటుంది అంటే, మౌనం సర్వప్రధానం అని ఉంటుంది. ఇక్కడ యుద్ధం సర్వప్రధానం అని రాసి ఉంటుంది. అక్కడ ముందుకు వెళ్తా ఆదిత్యకి ఆ గుహకి ఒక అడ్డంగా ఒక పెద్ద బండరాయి అడ్డు ఉంటుంది అని తెలుస్తుంది. దాన్ని చాలా ప్రయత్నంగా దాన్ని తోసేదానికి ట్రై చేస్తాడు. కానీ ఆ బండరాయి కదలనే కదలదు. ఎందుకంటే అది చాలా వెయిట్గా ఉంటుంది. ఒక ఇద్దరు కానీ తోస్తే కానీ ఆ బండరాయి ముందుకు వెళ్ళదు. అలాంటి సమయంలో గుహ లోపలికి ఎవరో వచ్చేటట్టు ఆదిత్యకి సౌండ్ వినిపిస్తుంది. గుహ లోపల ఎంట్రీ ఇచ్చింది ఆదిత్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అలాంటిది ఎవరు గుహ లోపలికి వస్తా ఉండరు అనేసి వెనకాల తిరిగి చూస్తాడు. సడన్గా రోహిత్
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అసలు ఈ రోహిత్ ఎవరు, అసలు ఆ గుహ లోపల వీళ్ళిద్దరూ వెళ్ళగలుగుతారా, అది కాకుండా ఇంకా ఒకరు హెల్ప్ కావాల్సి వస్తుందా, ఇద్దరు ఎవరైనా మోసం చేసి ఆ బంగారాన్ని దోచుకోవాలని చూస్తారా, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం.